మా అక్క ఛానల్లోకి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు అన్నమాట. చాలా రోజుల తర్వాత చాలా 1 year మేబీ ఇయర్స్ అయ్యిండొచ్చు, కానీ ఆయనకి పెద్దగా గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఏదో అక్కడ చూడండి చిరు నవ్వు నవ్వుతున్నాడు మనతో. అన్న ఒక చిలక నవ్వు నవ్వుతూ ఇట్లా ఎంట్రీ కొట్టావు చిన్నగా. సో వీళ్ళందరితో ఈ రోజు అయితే ఇంటరాక్ట్ అవుదాం అనుకో. ఏంద్రా ఏం చేస్తున్నారు? ఏం లేదు చెప్పండి అన్న. అదే ఇదే డిస్కసింగ్. అన్న సింగిల్స్ అన్న ఇలాంటి చేయొద్దని చెప్పండి. కాదు అసలు నెక్స్ట్ మీ కంటెంట్స్ ఏంటి? దూసుకెళ్ళడమే దూసుకెళ్ళడం ఏంది ఇవన్నీ? లైక్ అప్పుడు ఎంత సన్న ఉన్నావు, ఇప్పుడు ఏంది ఇట్లా ఫిట్నెస్ లేకోకుండా హెల్దీ? ఎక్కడ అంటే కొన్ని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల లావ్ అయిపోయింది. యాక్టింగ్ చేయకు, తినడం తాగడం వల్ల వచ్చినవన్నీ ఇవన్నీ. కాస్తనా ఇప్పటి నుండి నేను ఒకటి చెప్తున్నా. సరే బంగారం ఇట్రా, దా బంగారం, చెల్లె బంగారం, ఓకేనా? చెప్పు. నువ్వే నా మాట నంది. వాళ్ళు భయపడతారు. బూతులు మాట్లాడతావా? ఇలాంటి మాటలు నేను చెప్తున్నా మీకు ముందే. ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడి అనుకో ఆఫ్ కెమెరాలో బెల్ట్ తెగేంత వరకు కొడతా. సరే అర్థమైనా? మంచిగా కంటెంట్ చేయాలి. ఒక 1 day కంటెంట్ ఒక రోజు ముందు నాకు చెప్పాలి. కానీ ఉన్నా అంటే బూతులు మాట్లాడదు అంతే. అంటే వేరే దాంట్లో మాట్లాడతావు. అన్న మైండ్ బాగాలేదు అన్న కొంచెం. స్టోరీ గోవా పెట్టినట్టు చెడు తెలియదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా మంచి చేయాలి తప్ప మనం 10 మందికి నచ్చని చేయొద్దు. సో మంచిగా నేను నీకు సపోర్ట్ ఉంటా. ట్రావెలింగ్ చేద్దాం, కావాలంటే నేను లోన్ తీసుకుంటా, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెడతాం మీకోసం. ఇప్పటి నుండి ప్లస్ తీసుకోండి. ఇప్పటి నుండి మేమందరం మంచి కంటెంట్ చేస్తాం, చెత్త కంటెంట్ చెయ్యం, బూతులు మాట్లాడడం, మీకు ఇబ్బంది కలిగియం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గల్లీ బాయ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు అయితే మా ఛానల్లోకి అదే మా అక్క ఛానల్లోకి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు అన్నమాట. చాలా రోజుల తర్వాత 1 year మేబీ ఇయర్స్ అయ్యిండొచ్చు, కానీ ఆయనకి పెద్దగా గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఏదో అక్కడ చూడండి చిరు నవ్వు నవ్వుతున్నాడు మనతో. అన్న ఒక చిలక నవ్వు నవ్వుతూ ఇట్లా ఎంట్రీ కొట్టావు చిన్నగా. ఇంట్రోలో ఎనర్జీ లేదురా, ఎట్లా పడాలి తెలుసా? హలో వాట్స్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బాయ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇట్లా ఉండాలి ఎనర్జీ అంటే. మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్ముకొని ఎంత హ్యాపీ ఉన్నారు వాళ్ళు. సో మనం ఫుల్ ఎనర్జెటిక్ ఉండాలన్నమాట. ఎందుకు కనిపిస్తలేవా? సో వీళ్ళందరితో ఈ రోజు అయితే ఇంటరాక్ట్ అవుదాం అనుకో. ఏంద్రా ఏం చేస్తున్నారు? ఏం లేదు చెప్పండి అన్న. అదే ఇదే డిస్కసింగ్. అన్న సింగిల్స్ అన్న ఇలాంటి చేయొద్దని చెప్పండి. కాదు ఇంత జరుగుతుంటే ఒక ముద్దు పెట్టు సీక్రెట్ గా అంటున్నాడు. ఎలా రే మీరు ఏం మాట్లాడుతుర్రా? సో గైస్ ఈ రోజు వీళ్ళతోనైతే ఇంటరాక్ట్ అవబోతున్నాం అనమాట. సో మా చిన్నోడు చూడు, ఏమైందిరా నీకు? వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుండు. పెద్దోడు కూడా వచ్చిండు. రే ఏమైందిరా? వాడు హ్యాపీనెస్ లో. రే ఏమైంది? మందాయినా ఏంది అటు ఇటు బొరుకుతున్నావు? సో గైస్ అందరు డైట్ చేస్తారు ఈ సరా నేను తప్ప, అవి కూడా స్లిమ్ అయినాయి ఆఖరికి చెప్తే. సో మన మను వీళ్ళిద్దరు ఓకే, నాకు ఆల్రెడీ తెలుసు. వీళ్ళెవరు?
ఏంటన్నా ఎవరంటున్నావు? ఇంట్రడ్యూస్ చేసుకోరా ఒకసారి. నాకు కూడా మీరు ఇన్స్టాలో చూసేటట్టు లేదు అప్పట్లో మెసేజ్ వీడియోలు చేసేటోళ్ళు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? రొమాంటిక్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? ఏం రొమాంటిక్ సాంగ్స్? మొన్ననే కదా ఒక పాట పాట ముద్దులాట అది కార్ లో వాడిన పాట అది. మీరు ఎవరినైనా పిలిస్తే చూడాలనిపించేది నానా అని సరే ఒక్క నిమిషం నేను ఒకటి క్లారిటీ ఇస్తాం మీ అందరికి. అసలు నెక్స్ట్ మీ కంటెంట్స్ ఏంటి? మాయ దూసుకెళ్ళడమే దున్నికెళ్ళడమే దూసుకెళ్ళడం ఏంది ఇవన్నీ? లైక్ బ్లాగ్స్, బ్లాగ్స్ కామెడీ కామెడీ ప్రాంక్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? మిక్స్ మేము అవి ఇవన్నీ చేయం మేము అన్ని మిక్స్ మేము మిక్స్డ్ గల్లీ పరిస్ అంటే ఆల్ మిక్స్. ఓకే నైస్ ఇంకేం ఈమె హాయ్ ఇందు చూసా నీ వీడియో చాలా బాగుంది ఎమోషనల్ గా. ఓ మై గాడ్ మీ నాన్నతో మాట్లాడతలేవా? ఏమైంది? ఈమె పేరేం పేరు? సనా ఈమెను ఎక్కడ చూసినట్టు? అప్పట్లో ఒక అన్న చెల్లెల రిలేషన్ ఉంటుండే రిషిస్టాలి సనా అని చెప్పి అది క్రేజీ కాంబినేషన్. ఆ మధ్యలో ఈమె వేరేతో వెళ్ళిపోయిందని చెప్పి అన్న కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళేసాడు. కాదు ఒకసారి ఇట్రావా? కాదు అప్పటికి ఇప్పటికి ఏంది సనా నువ్వు ఇట్లా అయిపోయినావు? కాదు సనా బాడీ షేమింగ్ ఏం చేస్తాలే నేను జస్ట్ చెప్తున్నా. ఇట్లా మంచిగా అప్పుడు ఎంత సన్నగా ఉన్నావు ఇప్పుడు ఏంది ఇట్లా ఫిట్నెస్ లేకోకుండా హెల్దీ ఎక్కడ అంటే కొన్ని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల లావ్ అయిపోయింది. యాక్టింగ్ చేయకు. తినడం తాగడం వల్ల వచ్చినవన్నీ ఇవన్నీ. అన్నా ఏం మాట్లాడతావి? ఏం మాటలేంది నాకు తెలియదా? నేను కొత్తగా వచ్చినా నీ దగ్గరికి. నేను కొత్తగా చూస్తున్నాడా నిన్ను? నువ్వు తాగడం వల్ల లావైనవంట. కాదు ఏంది అదేమన్నా గొప్ప విషయం అనుకుంటున్నా అట్లా చెప్తున్నా పబ్లిక్. నువ్వు చెప్పినావు అన్నా. నేను జస్ట్ తినడం తాగడం అంటే నీళ్ళు కూడా తాగడమే అంటారు సనా? తప్పకుండా అయినా అవును అన్న బ్రాండ్ అని చెప్పు. నీళ్ళు బ్రాండ్ అక్క ఏందన్నా ఏమైంది? ఎందుకు అట్లా రొమాంటిక్ సాంగ్ పాడమంటావా? ఏంది ఇదంతా? కాదు సనా ఇప్పటి నుండి నేను ఒకటి చెప్తున్నా. ప్లీజ్ నువ్వు సనా నీళ్ళు పిరిస్తే బంగారం నీళ్ళు అంటే అంతే. సరే బంగారం ఇట్రా దా బంగారం చెల్లె బంగారం ఓకేనా? నువ్వు కూడా చెల్లె బంగారం ఓకేనా? మీరందరు నిజంగా నా ఫ్రెండ్స్ అయినా సరే చెల్లె బంగారం అన్నా మనస్ఫూర్తిగా విలువాలన్నా సరే ఇప్పటి నుండి వీడియోస్ లో కొన్ని రూల్స్ పెడతా. మీరు అది ఖచ్చితంగా పాటించాలి. నేను మొన్ననే గౌరవించా ఇంకోసారి గౌరవిస్తా చెప్పు. చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా. సో ఈ రోజు నుండి ఫస్ట్ నీ గురించి చెప్తున్నా నేను. ఓకే పొద్దున్న 4 గంటలకు ఫస్ట్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయి. నేను బాడీ షేమింగ్ చేస్తాను. మంచిగా ఫిట్నెస్ మీద ఫోకస్ చేయి. మంచిగా యాక్టివ్గా లైక్ మంచి ఫుడ్ తిను, మంచి యాక్టివ్గా ఉండు, మంచి వర్కౌట్ చేయి. మళ్ళీ పాత సన్న ఎట్లున్నా సన్నగా అట్లాగా ఏదో ఒకసారి గుర్తెచ్చుకున్నావా? ఐడియా ఉందా ఫ్రేమ్ ఎప్పుడైనా? అంటే ఆ ఫ్రేములు పెట్టుకోక నువ్వు ఫోటోలు దిగింది మేమంతా అట్లొద్దు. మంచిగా సన్నగా ఉన్నవి మంచిగా క్యూట్గా ఉన్నవి గుర్తుందా? ఆమె ఫేస్ అన్న గుర్తుందా నీకు? గుర్తుందన్నా. ఏం నవ్వుతున్నాయి? నవ్వొస్తుందన్నా అట్లా మాట్లాడుతుంటే. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నుండి నువ్వు కానీ మౌనిక కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా బూతులు మాట్లాడదు. సరే అన్న. చిన్న బూత్ వచ్చినా సరే కట్ చెప్పిద్దాం. కట్ చెప్పియడం ఎందుకు? నీకు ఎట్లా చెప్పాలంటే తీసుకురా బెల్ట్ తమ్ముడు ఏమడదా అన్నా చెయ్యి మాట్లాడాలన్నా. దగ్గర ఫస్ట్ బంగారం చెల్లి బంగారం అన్న దగ్గర చెల్లి బంగారం మంచి చెప్తున్నా విను 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 విను. ఈ రోజు నుంచి మీ ఊత పదాలు ఏంది? ఏం లేవు. కొన్ని ఉంటాయి ఏమండి పర్లేదు చెప్పు ఒకసారి చెప్పు. ఏమండి చెప్పండి తిన్నారా మంచిగా ఉన్నారా? ఇవే వీడియోలో ఎట్లా మాట్లాడేది? అట్లా కాదండి ఇట్లా జరిగింది ఇలా చెప్పాలి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఇట్లా మాట్లాడతాం. ఇంతకు ముందు మీరు మాట్లాడేవి ఇంతకుముందా చెప్పొచ్చా? చెప్పు చెప్పు చెప్పు. అంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు యూజ్ చేయం. కామన్ వర్డ్ ఏంది నీకు? కామన్ వర్డ్ చెప్తే చెవులు అలిగిపోతాయి అది గుర్తుపెట్టుకో. చెప్పు. లేదండి ఇంకోసారి వాడతావా వర్డ్స్? వాడండి. వాడితే ఏం చేయాలి? కొట్టన్నా. నిజంగా చెప్తున్నా ఈ రోజు నుండి వీళ్ళు ఎవ్వరైనా సరే ఒక్క బూత్ వాడు మాట్లాడినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపండి లేదా వీడియో రికార్డ్ చేసి మెంటల్ అని కూడా అనొద్దా? మెంటల్ గింటల్ ఓకే. నువ్వు అంటావు చూసిన ఒక వర్డ్ గా గి అవద్దు. అది ఒకప్పుడు అన్నా ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు మారిపోయింది. ఏం చేయాలి ఈ రోజు నుండి? ఈ రోజు నుంచి మార్నింగ్ లేచి వాకింగ్ కి వెళ్ళాలి, డైట్ మెయింటైన్ చేయాలి, మంచిగా వీడియోస్ చేసుకోవాలి, టైం కి ఇంటికి వెళ్ళి పడుకోవాలి.
నైస్ మరి రోహిత్ ఇట్రా అమ్మా నాతో ఏం పని రా? రామ్మా నయనతార హీరోయిన్ నయనతార దా. చెప్పు ఇగో కెమెరా నువ్వే నా మాటినంది చెప్పు. వాళ్ళు భయపడతారు ఎందుకు ఓకే రాలి? బూతులు నేను మంచి మాట్లాడతావా పనులే చేస్తారా? ఇంకోసారి బూతులు నేను మంచి పనులు అరే నువ్వు ఏజులు చేయకు నేను మంచి పనులే ఎత్తులు చేస్తా. అసలు అరే అది బూతు కాదురా అది ఒకసారి మీ తమ్ముడికి చెప్పు ఏమని ఎంతసేపు రొమాన్స్ అంటే అవ్వదు అక్కడ. పెద్దోళ్ళ ముందు ఎట్లుండాలో తెలియదా? నువ్వురా నేను కంటెంట్ ఏం మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు అసలు ఇట్లా మాట్లాడచ్చా? కంటెంట్ కంటెంట్ ఏం మాట్లాడుతున్నా కంటెంట్ కొడుతున్నాడు. అరే 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 అన్న రెస్పెక్ట్. మీరు వీళ్ళందరితో మాట్లాడే ఎందుకు ఫీల్ అవుతుంది అన్న? చెప్పు బూత్ మాటలు మానేసిన ఇందాకే మాట్లాడి యాటిట్యూడ్ కాదమ్మా చేతులు కట్టుకో ఇక్కడ మేము యాటిట్యూడ్ ఏం పర్లేదు చేతు మీరు అన్న లెక్క నేను మంచిగా మాట్లాడుతున్నా చెప్పరా అన్నాను చెప్పు ఇప్పుడు చెప్పు చెల్లమ్మ అది ఇట్లా మాట్లాడాలి వీడియోలో ఎప్పటి ఓకే పిచ్చిపుకడా ఇలాంటి మాటలు నేను చెప్తున్నా మీకు ముందే ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడి అనుకో ఆఫ్ కెమెరాలో బెల్ట్ తెగేంత వరకు కొడతా సరే అర్థమైనా ఏం dialogue? నేను కాదు అది ఒకప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అది వైరల్ అయింది అని చెప్పిన ఆమన్నది ఇప్పుడు ఇప్పటి నుండి మాట్లాడదు మీకు ఎందుకంటే ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడో చేసిన వీడియోస్ని ఈ రోజు కూడా ట్రోల్ చేయాలనుకుంటే అవి డౌన్లోడ్ చేసి మిమ్మల్ని ఈజీగా ట్రోల్ చేయొచ్చు సో అయిపోయిన దానికి మనం ఏం చేయలేం ఈ రోజు నుండి నేను మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంతో అంత వీడియోస్ మీతో కొట్టిస్తున్నాను కాబట్టి మీరు ఎవ్వరు బూతులు మాట్లాడడానికి వీలు లేదు కానీ మన బ్యాచ్ లో మన గ్యాంగ్ లో ఒక్కరు కూడా ఉన్నారు రోహిత్ అనే అబ్బాయి మర్చిపోయగలరు అందరూ మీ బామ్మర్ది వరుసకి బావ తమ్ముడు అవుతాడు. అవుతాడే. ఎవరికి అది మీరు అవన్నీ వదిలేసారు తర్వాత మాట్లాడదాం అది కూడా క్లారిటీ తర్వాత తీసుకుంటా కానీ ఓకే సిగ్గుపడుతున్నాయి ఆ పేరు వస్తే సిగ్గు వస్తుంది చేస్తుండ్రు కదా. లవ్ కాదు జస్ట్ మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్సే కదా మేము కూడా కదా ఫ్రెండ్స్. ఇంకేం లేదు. మేము కూడా ఫ్రెండ్స్. ఇట్రారా నువ్వు రా. సో గాయ్స్ రాను లవ్ అన్నో ఆల్రెడీ తీసుకొచ్చినాం వీడియో కొట్టినాం మనం మళ్ళీ ఫ్రెండ్స్ సాయి తప్పు చేసి లవ్ చేసి తప్పు చేసా 6 ఇచ్చారు సార్. నేనేం చేశాను చెప్పు మర్యాదకి ఎప్పుడు. లవ్ అంటే టార్చర్ గాయ్స్ ప్లీజ్. ఎవరితో తిరగద్దు ఎవరిని చూడొద్దు లేదు గాయ్స్ నార్మల్ గా. ఎంత మంచిగా చూసుకుంటా తెలుసా. అప్పుడు వాడి లైఫ్ స్టైల్ వేరే ఉండే అంటే అప్పట్లో సర్లే అవన్నీ అయితే సో ఎనీవే గైస్ అన్న నువ్వు కూడా మాతో వీడియోస్ కొడతావు వస్తా. నీ ఛానల్లో నేను కూడా మీ వీడియోస్ కి వస్తున్నా నేను నీ వస్తున్నా ఛానల్లో అంటే వీడియోస్ పడతాయి కదా. ఒక్క మాట కూడా ఉండదు మంచిగా కంటెంట్ చేయాలి ఓకే నువ్వు ఒక వన్ డే కంటెంట్ ఒక రోజు ముందు నాకు చెప్పాలి కానీ ఉన్నా అంతా బూతులు మాట్లాడదు అంతే అంటే వేరే దాంట్లో మాట్లాడతావు బే కావాలంటే వీడు 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 చూడు మాట్లాడు అలవాటు అయిపోయిందా ఏ అండి గిండి లేదు సార్ అవుతారేనా అంట ఓకే కానీ ఇట్లాంటి మాటలు వేరే మాటలు వద్దు వేరే సో ఈ రోజు ఇంటి బూతులు మాట్లాడేది ఫిక్స్ అన్న మనం ఏదైనా ట్రిప్ పోదాం మంచిగా వీడియోస్ చేద్దాం నువ్వు కూడా వీడియోస్ కొడతావు కదా డైలీ. ఇగో రిషిబాయ్ రేపు ఓకే రేపే అంటాడు ఆ టైంకి నిద్ర వస్తుంది రిషిబాయ్కి. అన్న మైండ్ ఏం బాగాలేదన్న గోవదమ్మ అన్న గోవాలో మంచి మంచి టెంపుల్స్ కి వెళ్దాం గోవాలో మంచి టెంపుల్ కి వెళ్దాం నేను తీసుకుపోతా రిషి నేను టెంపుల్ కి చర్చ్ అన్ని ఉన్నాయి అన్న మైండ్ బాగాలేదన్న కొంచెం కాశీ వెళ్దాం అన్న ఏందా స్టోరీ గోవా పెట్టింది చెడు తెలియదు ఎట్లా మాట్లాడలేదు సార్ చెప్పన్నా. సరే సారీ బంగారం ఇట్లా అయిపోయింది అరే నేను నా చేయి రెడ్ అయిపోయింది చెల్లెని చాలా రోజుల తర్వాత వీడియోలు వస్తున్నా నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒరే నన్ను కొట్టావు నాకు ఎర్రగా అయిపోయింది ఎవరు నువ్వు ఇప్పుడే కొడితే దెబ్బ తాకింది నాకు అవన్నీ తర్వాత అవన్నీ ఓకే. సో గైస్ ఇప్పటి నుండి మంచి వీడియోస్ చేస్తున్నా మంచి కంటెంట్ ఇక్కడ నుంచి మేము అన్న చెప్పినట్టు మంచి మంచి వీడియోస్ తో మీ ముందు కోసం. సో ఈ మీ చెల్లి బర్త్డే ఎప్పుడు ఒక నిమిషం ఆగే నా బర్త్డే ఎప్పుడు చెప్పు 25th నాకు తెలుసు. నా బర్త్డే ఎప్పుడు చెప్పు 25th ఏ 25th ఈ 25th మంత్ ఇది ఏం మంత్ జూలై
అన్న గుర్తుంది మొన్న ప్లాన్ చేశాడు. చెప్తా, గుర్తుపెట్టుకోస్తున్నా. ఎప్పుడైనా సరే మనం ఏదైనా మంచి చేయాలి తప్ప మనం 10 మందికి నచ్చని చేయొద్దు. సో మంచిగా నేను నీకు సపోర్ట్ ఉంటా, ట్రావెలింగ్ చేద్దాం, కావాలంటే నేను లోన్ తీసుకుంటా, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెడతా మీకోసం. కానీ నేనేం మాట్లాడుతున్నా, అరే లోన్ తీస్తాను దోస్తాను వదిలేస్తున్నా, లేకపోతే వేరే వాడు అయి ఉంటేనా చింత కట్టు అది బూత్ వదిలేసిన, లేకపోతే చచ్చిపోతుంది. నవ్వు దానికి ఎందుకు మూతికి అడ్డం పెట్టుకున్నా ఎందుకట్లా? కడుపులో వస్తుంది ఈరోజు ఇంతసేపు నవ్విన వీడియోలో. సో గైస్ నువ్వు ఇప్పటి నుండి రీల్స్ కూడా చేయాలి. ఏదో ఇన్స్టాగ్రామ్ ఖాళీగా పెట్టడం కాదు. అజిత్ మామ నీతో ఒక డాన్స్ వీడియో చేస్తాడు, మస్తు చేపిస్తాడు, చెయ్యి మంచిది. యాక్చువల్ ఏంటి తెలుసా రిషి, ఒక రీల్ చేద్దాం రాస్తానంటే ఏం మాట్లాడుతున్నావు మనకి, ఒక పోస్ట్ పెడితే 10 ప్రమోషన్స్ వస్తే నువ్వు నన్ను రీల్స్ చేయమని అడుగుతున్నావు అంటది. అంత బలుపు అంత అవసరమా? అంత యాటిట్యూడ్ అవసరమా? 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 వారానికి 2 రీల్ అప్లోడ్ చేస్తా. నేను చేస్తా వారానికి 2 రీల్సా? డే బై డే చెయ్యి. ఏమైంది? డే బై డే చేస్తా అన్నా, డే బై డే చేస్తా. నాతో అన్నది కాదు, నేను చాలా సరే ఎట్లా. సో మీకు లాస్ట్ చెప్తున్నా, సో అందరు మంచి కంటెంట్ చేయండి, డబ్బులు ఎంతైనా సరే నేను పెడతా, ఓకేనా? ట్రావెలింగ్ చేయండి, మీకు కావాలంటే నేను కూడా వస్తా వీడియోస్లోకి, కానీ బూతు మాటలు మాత్రం మాట్లాడకండి, ఓకే? ఇది ఫిక్స్, ఓకేనా? మంచి కంటెంట్ చేద్దాం. ఒక రోజు ముందే కంటెంట్స్ అన్ని రాసుకోండి, ఏది పడితే చేయకండి, ఓకే? సో గైస్ ఈ రోజు నుండి ఈ టీం పేరు ఏం లేదు, టీం గీమ్ అని కాదు, వీళ్ళు నన్ను నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళకి మంచి కంటెంట్ చేయించే బాధ్యత నాది, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఇప్పటి నుండి ప్లస్ తీసుకోండి, ఇప్పటి నుండి మేమందరం మంచి కంటెంటే చేస్తాం, చెత్త కంటెంట్ చెయ్యం, బూతులు మాట్లాడడం, మీకు ఇబ్బంది కలిగియం. ఇబ్బంది కలిగి ఇబ్బంది కలగయం, సబ్స్క్రైబర్స్ ని వీడియోస్ కోసం వెయిట్ చేపియం. గట్టిగా గట్టి చెప్పండి. సో ఇప్పటి నుండి ఏదున్నా మీకు నచ్చే కంటెంటే చేస్తాం. ఇంకా మీ ఫ్రెండ్ పండేది, ఇంకా మీ ఫ్రెండ్ పండుగ అరే చెప్పమలేరా? నైట్ గుడికి వెళ్ళి తీర్థం తీసుకోవడం. అరే నిజాలే అరే నువ్వు బూతులు మాట్లాడద్దు, నువ్వు నిజాలు మాత్రం మాట్లాడద్దు అని చెప్పలు. ఆమె గుడికి వెళ్ళింది నైట్, గాయత్రి బర్త్డే గుడికి తీసుకెళ్ళింది గాయత్రి. నాకు చూడరు మరి నువ్వు మంచి కోసమే కదా చెప్పినావు, నువ్వు మా దేవుడు అన్నా. ఇంకా ఆమె గుడికి వెళ్ళి తీర్థం తీసుకోవడం వల్ల ఆమె తొందరగా లేవలేకపోతే. సో ఇట్లాంటివన్నీ మానుకోమని చెప్పండి, సరేనా? ఇప్పటి నుండి అవన్నీ ఉండదు. సో గైస్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.